హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం స్త్రీలలో సహజంగా వచ్చే వంధ్యత్వాన్ని తగ్గించే ఒక అద్భుతమైన చిట్కాలను మనం తెలుసుకుందాం. వంధ్యత్వం అంటే అర్థం ఏంటి అంటే స్త్రీలలో ఈ గర్భధారణకు సంబంధించి గర్భకోశ వ్యాధులు కొన్ని ఉంటాయండి. పీసీఓడి లాంటి కానివ్వండి, లేదంటే గర్భసంచి చిన్నగా ఉండడం కానివ్వండి, లేదా ఇంకా మరే ఇతర సమస్యలైనా కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల కొంతమంది స్త్రీలలో ఈ పిల్లలు పుట్టడం అనేటువంటి సమస్య అనేది అధికంగా ఉంటుంది, పుట్టకపోవడం. ఇలా చాలా మంది కూడా ఇబ్బంది పడుతుంటారు. అంటే మగవారిలో అయితే వీరగణాలు ఏ విధంగా అయితే ఎక్కువ 60 అబోవ్ ఉండాలనో, స్త్రీలలో కూడా గర్భసంచిలో కూడా ఎలాంటి లోపాలు లేకుండా ఉంటేనే వారికి పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుంది. అయితే చాలా మంది మగవాళ్ళలో వీరకాల సంఖ్య అధికంగా ఉన్న కొన్ని సందర్భాల్లో స్త్రీలలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యల వల్ల ఈ పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మామూలుగా మనం సహజంగా కొన్ని భాషలలో వీళ్ళను గొడ్రాలు అని అట్లా పిలుస్తూ ఉంటారు కూడా. సో మన సినిమాలు చూస్తూ ఉంటాం. దీన్ని వ్యంధత్వం అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి స్త్రీలకైనా ఈ అన్ని రకాల గర్భదోషాలను అంటే గర్భానికి సంబంధించినటువంటి వ్యాధులను తగ్గించే అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. సో వీటికి కావాల్సిందల్లా ఏంటి అని అంటే ముందుగా పిప్పలి, అదేవిధంగా రెండవది శొంఠి, మూడవది మిరియాలు, నాలుగవది నాగకేసరాలు అనేటివి అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులో అవైలబుల్గా ఉంటాయండి. ఇవి మనం మామూలుగా అడిగితే ఇస్తారు నాగకేసరాలని. ఈ నాలుగిటిని సమభాగాలుగా తీసుకొని అన్నిటినీ మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని ఈ చూర్ణాన్ని ఒక 1/2 చెంచా మోతాదులో 1 చెంచాడు ఆవు నెత్తితో కలుపుకొని ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అన్నం తినకముందైనా పర్లేదు, తిన్నాక గంట తర్వాత అయినా పర్లేదు, రోజుకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఇలా కనుక ప్రతిరోజు చేస్తుంటే 2 నుంచి 3 నెలల్లో ఈ వంధ్యత్వం అనేది పూర్తిగా తగ్గిపోయి గర్భధారణ జరగడానికి అవకాశాలు అనేటివి మెరుగుపడుతూ ఉంటాయి. అలాగే ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా మనం తెలుసుకుందాము. సో దానిలో వచ్చేసి మనకు వెంపలి చెట్టు అనేది మనకు అందరికీ అందుబాటులో ఉంటాయని మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వస్తుంది. ఈ వెంపలి చెట్టు యొక్క వేరును తీసుకొని రావాలి. వెంపలి చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి దాన్ని బాగా మెత్తగా దంచి దానిని కొద్దిగా 1 గ్లాసు నీటిలో కనుక కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇది కూడా గర్భధారణకు సంబంధించినటువంటి దోషాలను నివారించి గర్భాన్ని కలిగించడానికి అవకాశం అనేది మెరుగుపరుస్తుంటుంది. ఇకపోతే మామూలుగా మనం ఉపయోగించేటువంటి రావి గింజల చూర్ణం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. లింగదొండ గింజలు ఇవి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. ఇంకా మామూలుగా మెడిసిన్లోకి వస్తే పుష్పధన్వరసం, అదేవిధంగా ఇంకా కొన్ని రకాలైనటువంటి మాత్రలు కూడా ఉన్నాయండి. అంటే ఈ కాలంలో మామూలుగా చాలా రకాల కంపెనీలు ఇలాంటి వాటి కోసం, అంటే రెగ్యులర్గా డేట్ రాని వాళ్ళ కోసం కానివ్వండి, లేదా పీసీఓడి సమస్యలకు చాలా రకాల మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయండి. సో వీటిని కూడా ఈ స్వర్ణ బస్వాలను కూడా మనం దీనికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా పుష్యాంగ చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా వారి యొక్క సమస్యలను బట్టి అశ్వగంధ ఇలాంటివి కూడా వాడడం వల్ల కొన్ని రకాలైనటువంటి ఈ గర్భధారణకు సంబంధించినటువంటి దోషాలని నివారించుకోవచ్చు. ఒకవేళ సమస్యలు మరీ అధికంగా ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి సంబంధించిన రిపోర్ట్స్, ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో సంబంధించిన రిపోర్ట్స్ కూడా మాకు వాట్సాప్ చేసిన దానికి నేను పూర్తి సొల్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా పూర్తిగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి విషయాలు మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, అదేవిధంగా మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.